ఏంది సారేంది ఉన్నట్టుండి పీడిగా సొంటి ముచ్చట్లు మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళంతా బుగులు పడేటట్టున్నాయి సార్ మాటలు చూస్తుంటే. మరి ఇంతకాయన ఏం మాట్లాడిండో మీరే చూడండి. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు పీడుగాసోంటి ముచ్చట చెప్పిండు. ఈ ఎలక్షన్లలో బీజేపీ గనుక మళ్ళా గెలిస్తే బీజేపీ సర్కారు రేవంత్ సర్కార్ను ఎక్కువ రోజులు ఉండనియది, రేవంత్ ఎన్ని రోజులు సీఎం ఉంటాడో తెలియదని బ్లాస్టింగ్ మాటలు మాట్లాడిండు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడే పువ్వు గుర్తోలు ఓటర్లనే కొనేతందుకు చూసిండ్రు. కానీ మా పార్టీ కాడ బలం బాగుండే వరకు జర్ర ఆపినట్టు చేసినాం, లేకుంటే ఆయల్లా ఆళ్లే గెలిచేటోళ్ళు అన్నాడు. ఇక ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ మళ్ళా పవర్లకు వస్తే ఖచ్చితంగా రేవంత్ సర్కార్ను గూలుస్తారు అన్నట్టే కాకరేపే మాటలు మాట్లాడిండు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికి అయిపోయా. ఇండియా కూటమిలో ఉన్న అది మన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఇప్పుడు ఈయన ఇంకెవరైనా ఉంటే అందరూ అవజేసేస్తారు. రేపు రేవంత్ కూడా నేను అంటున్నా, వీళ్ళు ఎవరిని స్పేర్ చేయరు. రేపు భవిష్యత్తు ఎవరికి తెలుస్తుంది? రేపు 400 సీట్లు వస్తే ఇక్కడ కూడా కుంభకోణం పెడతారు. తెలంగాణలో కూడా అప్పుడు కూడా చూసాం కదా మనం. మునుగోడు టైంలో సిపిఐ ఉండబట్టే వాళ్ళు ఆపాము. మునుగోడు టైంలో వీళ్ళు లేకపోతే అప్పుడే చాలా మంది కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం ఎవడు ఉంటాడు, ఎవడు ఉండడు, ఎవడు ఎందులో పోతాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవాళ రాజకీయ నాయకులు విలువలు లేవు. ఇవాళ ఈ నిమిషం ఈ పార్టీ, ఇంకో నిమిషం ఇంకో పార్టీ, ఈ పద్ధతుల్లో జరుగుతున్న దాడుల్లో రేపు ఎవరిని సుఖంగా ఉంచరు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుఖంగా ఉంచరు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు బతకనీయరు. కూనంనేని మాటలైతే తీసి పడేసేటట్టు లేవు. ఎందుకంటే బీజేపీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని చూస్తూనే ఉంటిమి. ఎన్ని రాష్ట్రాలలో సర్కార్లను గూలగొట్టి వాళ్ళు గద్దెనెక్కిన రోజు చూసినాం కదా. తెలంగాణలో కూడా గట్ల చేసేటందుకు ఛాన్స్ లేదని కొట్టి పడేయలేం. ఇసొంటి విపత్తును ముందుగానే ఊహించి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేసి పార్టీలకు గుంజుతుండు. రేపటి రోజున బీఆర్ఎస్ బీజేపీలు ఏమన్నా కథలు పడ్డా కూడా అధికారం పోకుండా జాగ్రత్త పడుతుండు అని అంటున్నారు రాజకీయ మేధావులు. మా బర్రెలక్క పెళ్లి కూతురాయనే, మా బర్రెలక్క పెళ్లి కూతురాయనే. అబ్బబ్బా ఎంత పనుంది. మ్యాచింగ్ చెప్పులు తీసుకోవాలి, చీరకు పీకో ఫాల్ వేపియాలి. మా అక్కనేమో పెళ్లి దగ్గర పడ్డాక పెళ్లి పిల్లని చేసేటప్పుడు చెప్పబట్టి చెల్లె పెళ్లికి రా అని. నా ఎంబట మీరు కూడా రాన్రి మళ్ళా పోయి పెళ్లి బువ్వ తినొద్దాం. శిరీష అలియాస్ బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడి అడ్డగోలు ఫేమస్ అయ్యే కదా. ఇక ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీగా పోటీ చేసి అయినా గెలుస్తా అని ధీమా ఇచ్చింది. కట్ చేస్తే నా పెళ్లి మీరందరూ తప్పకుండా రావాలి అని ఇన్విటేషన్ పెట్టింది. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఆగో అదేందక్క ఎంపీ అయితా అంటివి, నిరుద్యోగుల కోసం పోరాడతా అంటివి, పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పట్టు చీర కట్టుకొని పందిట్లా కూసోబడితివి, ఏం దక్కిది? లేకపోతే పెళ్లైనాక ఇంతైనా ధైర్యంతో పోటీ చేస్తావా అని ఒక్క తీరుగా క్వశ్చన్లు వేస్తుర్రు. అక్కోలింట్లా పెళ్లి పనులు కూడా షురు అయినాయి. ఈ నెల 28 తారీఖు నాడు పెళ్లి పెట్టుకురు. ఏదైతే దాయే గాని అక్క మీద ప్రేమ ఉన్నోళ్ళైతే పెళ్లికి పోయి బుక్కెడు తిని చిన్నదో పెద్దదో గిఫ్ట్ చేతిలో పెట్టి రారి. సరేనా?